సీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మాజీ మంత్రి కావూరి మృతి తీరని లోటు, సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. వివాహాది శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నూతన వధువులను దీవించిన ఎమ్మెల్సీ. కావూరు వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం, బైక్ ఆటోపైకి అదుపు తప్పి దూసుకెళ్లిన క్రీడాకార్, బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు. విజయవాడలో ముగిసిన కలెక్టర్ల సమావేశం, పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై దిశానిర్దేశం చేసిన సీఎం. ఘనంగా జనసేన యువ నాయకులు చరణ్ తేజ పుట్టినరోజు వేడుకలు, అభిమానులు జనసేన కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన చరణ్. సకాలంలో మున్సిపాలిటీ పన్నులు చెల్లించండి, అభివృద్ధికి సహాయపడండి, పుర ప్రజలకు విజ్ఞప్తి చేసిన కమిషనర్. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆశాంతం ప్రజాసేవ లక్ష్యంగా సాగింది. చివరి శ్వాస కూడా ప్రజాసేవకే అంకితమైంది. 5 సార్లు ఎంపీగా గెలిచిన కావూరి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారు. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి 2 సార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిన కావూరి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారని ప్రతిపాటి ఒక ప్రకటనలో కొనియాడారు. పరుచూరు నియోజకవర్గం దేవరపల్లి గ్రామ సర్పంచ్, రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ అధ్యక్షులు తోకల కృష్ణమోహన్ కుమారుని రిసెప్షన్ వేడుక పరుచూరు గ్రామంలోని చంద్రం బ్రదర్స్ కన్వెన్షన్ హాల్ నందు ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు తరుణ్, సౌమ్యారథులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇనకళ్ళు గ్రామ మాజీ సర్పంచ్ కొల్లా శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఇద్దరికి వచ్చేసాను సార్. దగ్గర అలా ఉంచి ఒకసారి కనీసం అలానే ఉండండి సార్. ఓకే. చిలకలూరిపేటకు పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పల్నాడు జిల్లాకు 2వ స్థానం లభించిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సు ప్రయాణం, విత్తన పంపిణీ, వైద్య సేవలు, మహిళలపై నేరాల నివారణ వంటి 39 రకాల సేవలపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 2వ స్థానంలో సాధించింది. డిసెంబర్ నెలతో పోలిస్తే 68.1% ఉన్న ప్రజల సంతృప్తి స్థాయి 5.4% పాయింట్లు వృద్ధి సాధించి 73.50% పెరిగిందన్నారు. చిలకలూరిపేట పట్టణంలో శ్రీ శారదా జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న 161 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సందర్భంగా అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్యాడు, పెన్ను, స్కేలు వంటి పరీక్షా సామగ్రిని అందించారు. ఈ సామగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రత్నజ్యోతి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండలనేని చరణ్ తేజ గారు విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్పర్సన్ పిల్లి ధనలక్ష్మి, తోట వెంకట సురేష్, తూబాటి పరమేశ్వరి, ముత్తంశెట్టి ప్రసాద్, తోట మల్లికార్జునరావు, నల్లమల్ల ఉదయలక్ష్మి, వట్టిప్రోడు సేవని తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు కె రత్నజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిలకలూరుపేట పట్టణ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు రాగన్నపాలెం, వాసవినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు అందుతున్న త్రాగునీటి నాణ్యతపై ఆరా, రాగన్నపాలెం మరియు వాసవినగర్ ఏరియాల్లో పర్యటించిన కమిషనర్ ఇంటింటికి సరఫరా అవుతున్న త్రాగునీటిని స్వయంగా తనిఖీ చేశారు. నీరు ఏ విధంగా వస్తుంది, రంగమైన మారుతుందా లేదా దుర్వాసన వస్తుందా అని స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించారు. అక్కడ భోజనం చేసిన వారితో మాట్లాడి భోజనం రుచిగా ఉందా, నాణ్యత ఎలా ఉంది అని ఆరా తీశారు. పేదలకు అందించే ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్వాహకులకు స్పష్టం చేశారు. క్యాంటీన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ చుట్టుపక్కల వాతావరణం అత్యంత పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత కార్యక్రమం ఈ నెల 13న నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన నేడు నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెం గ్రామంలో పర్యటించి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్రీలత, ఎడ్లపాడు మండల వ్యవసాయ అధికారి అందే హరిప్రసాద్, నాదెండ్ల సొసైటీ అధ్యక్షులు నల్లమూతు హరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, పార్టీ మండల అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సిబ్బంది శ్రీనివాసరావు, పుల్లగుర అనిల్, నాయక్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎంపీ, అందరూ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనున్నారు. చిలుకలూరుపేట పట్టణంలోని 36వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యనారాయణకు ఇటీవల యాక్సిడెంట్ అవడంతో పండరీపురంలోని వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలుకలూరుపేట నర్సరావుపేట రాష్ట్ర రహదారిపై కావూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి అతివేగంగా బైక్ ఆటోపైకి క్రీడాకారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాడిపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చిలుకలూరుపేట రూరల్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన ఈ ఆవేదన ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పాలన మెరుగుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశాల్లో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందడంపై ఆయన గట్టిగానే స్పందించారు. నీటి వనరుల పరిశుభ్రతను పర్యవేక్షించడంలో మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ విభాగాలు విఫలమవుతున్నాయన్నారు. పైప్ లైన్ లీకేజీలు, పారిశుద్ధ్య లోపం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయన్నారు. ఆహార భద్రతా విభాగం కేవలం నామమాత్ర తనిఖీలతో సరిపెడుతుందనే విమర్శన ఉందన్నారు. నిరంతరం శాంపుల్ సేకరించి కఠిన చర్యలు తీసుకుంటేనే కల్తీని అరికట్టగలరు. వేట్లపాలెం బాణసంచ ప్రమాదం లైసెన్సుల మంజూరు, భద్రతా ప్రమాణాల తనిఖీలో రెవెన్యూ మరియు ఫైర్ సర్వీస్ విభాగాలు కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల అమాయక కార్మికుల ప్రాణాలు పోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సూచించినట్లుగా పాలన కేవలం కార్యాలయాలకే పరిమితం కాకూడదని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు, కలెక్టర్లు కనీసం నెలలో 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని, జవాబుదారీతనం, ప్రజాప్రతినిధులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులను సమన్వయం చేయాలని, ముందస్తు నివారణగా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగకుండా ఆపడమే లక్ష్యంగా అన్ని విభాగాలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్లియర్గా మీరందరూ కూడా ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear, we will redefine all these things
ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్ లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. లోక్సభలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మాన చర్చ సందర్భంగా తన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్ర విభజనను వ్యతిరేకించలేదు. ఆ రోజు విభజన తీరును మాత్రమే తప్పుపట్టాను. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, 2 ప్రాంతాల ప్రజలు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ఆలోచన, సంకల్పం. కానీ కొందరు నా ప్రసంగాన్ని వక్రీకరణ చేసి అప్పటి సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు నా ప్రసంగంలోని భావాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో మీడియాతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. విభజన జరగటం మంచిదా చెడా అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. జరిగిన విధానాన్ని మాత్రమే దానిపైన గురించి మాట్లాడాం. ఈరోజు తెలంగాణలో కొన్ని పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే, వారికి ఆ సెంటిమెంట్ ఏదో మళ్ళీ రాజేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలి. అదే మా ఆలోచన, అదే మా నినాదం. కేవలం ప్రొసీజర్ గురించి మాట్లాడడం కానీ విభజన జరిగింది, విభజన దాని గురించి ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది, జరగకూడదు, ఇవన్నీ అయిపోయింది. గతగా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రజలందరూ బాగుండాలని చెప్పి మనం కోరుకుంటాం, దాన్ని ముందుకు వెళ్తాం. అంతేగాని దాని గురించి ఎక్కువగా ప్రస్తావించి దాని మీద సమయం కేటాయించడం దయచేసి బీఆర్ఎస్ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎవరైతే ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వస్తున్న వార్తలతో ప్రజల్లో ఏర్పడిన భయోందలను సొమ్ము చేసుకునేందుకు కొందరు గ్యాస్ సరఫరాదారులు కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. గ్యాస్ ఏజెన్సీలో స్టాక్ లేకపోవడంతో, రంజాన్ మాసం కావడంతో ఎల్పీజీ అత్యవసరమని బ్లాక్ మార్కెట్లో 1300 ఇచ్చి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వచ్చిందని పల్నాడు జిల్లాకు చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. గత 10 రోజులుగా ప్రజలు భయోందనలతో అవసరం ఉన్నా లేకున్నా ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్ డెలివరీ ఉద్యోగి ఒకరు తెలిపారు. గత వారం ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన కేంద్రం సిలిండర్ రీబుకింగ్ నిబంధనలు కఠినతరం చేసింది. ఎల్పీజీ సిలిండర్పై ఆంక్షలు పెంచిన దరిమిలా గ్యాస్ సిలిండర్ సరఫరాపై ప్రజలు ఆందోళన నెలకొన్నాయి. వరుసగా రంజాన్, ఉగాది, ఈస్టర్ పండుగ వేళ పట్టణానికి చెందిన అన్ని వర్గాల వినియోగదారులు, ముఖ్యంగా గృహిణులు గత 10 రోజులుగా ఏనాడు చూడని, ఎన్నడూ వినని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సరఫరా సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం ప్రకటించి దాడి మొదలుపెట్టింది. ఫిబ్రవరి 28వ తేదీన అయితే మార్చి నెలలో గ్యాస్ రిఫిల్ బుక్ చేసుకున్న చాలా మంది తమకి ఇంకా రిఫిల్ డెలివరీ కాలేదని చెప్తున్నారు. అంటే సుమారుగా 10 రోజులు అవుతుంది. దీనిపై గ్యాస్ ఏజెన్సీలు కానివ్వండి, డెలివరీ బాయ్లు కానివ్వండి సరైన సమాధానాలు చెప్పకుండా మా దగ్గర స్టాక్ లేదని, పైనుంచి స్టాక్ వస్తుంది, రావాలని వచ్చిన వెంటనే డెలివరీ చేస్తామని ఇలా పొందలేని సమాధానాలు చెప్తూ మాటలు పూర్తి కాక మునిపే ఫోన్ కట్ చేస్తున్నారని వాపోతున్నారు. మార్చి నెలలో గ్యాస్ రిఫిల్ బుకింగ్ చేసేందుకు యత్నించిన వినియోగదారులకు 2-3 గంటల వరకు ఫోన్ కలవకపోవడంపై ఇలాంటి విచిత్రమైన అనుభవాలు చాలా ఎదురవుతున్నాయట. పండుగలు సమీపించే కొద్దీ ఇదే విధమైన వాతావరణం అంటే గృహిణుల్లో ఆందోళన పెంచుమీరే అవకాశం లేకపోలేదు. మున్ముందు గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూ కట్టకుండా ఉండాలంటే అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని గ్యాస్ ఏజెన్సీల నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అడ్డుకట్ట వేసి గృహ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ ప్రాధాన్యత క్రమంలో డెలివరీ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు వేడుకుంటున్నారు. చిలకలూరుపేట జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు, కార్యకర్తలు పట్టణంలో సందడి చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన కార్యాలయం వద్ద అర్ధరాత్రి సమయానికే భారీ సంఖ్యలో యువత చేరుకొని పండుగ వాతావరణాన్ని తలపించారు. చరణ్ తేజ కార్యాలయానికి చేరుకోగానే అభిమానులు కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 30 నిమిషాల పాటు నిర్విరామంగా బాణాసంచా పేలుస్తూ ఆ ప్రాంతాన్ని వెలుగులతో నింపేశారు. మండలనేని అంటూ అభిమానులు చేసిన నినాదాలతో బస్టాండ్ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న యువత మాట్లాడుతూ చరణ్ తేజ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. మా యువ నాయకుడి అడుగుజాడల్లోనే మేమెంతా నడుస్తామంటూ నినదించారు. ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలను ఆయన పూలమాలలతో సత్కరించారు.
కలర్తో చూసుకో. ఇల్లు మళ్ళీ అందరూ పని ఒకటన్నా చిలకలూరుపేట సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో మొత్తం 10 కోట్ల ఆస్తి పన్ను, 4 కోట్ల నీటి పన్నులు ఉన్నాయని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు ఆస్తి పన్ను 10 కోట్లలో 4 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, నీటి పన్నుల్లో 4 కోట్లకు గాను కేవలం 1 కోటి మాత్రమే వసూలైనట్లు వెల్లడించారు. ఆస్తి పన్ను, నీటి పన్నులకు సంబంధించిన మొత్తం 10 కోట్ల బకాయి ఉందన్నారు. పట్టణాభివృద్ధిలో పన్నుల వసూలు కీలకమని, పన్నులు చెల్లించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి నెలకు 85 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలు అర్థం చేసుకుని పన్నులను మార్చి 31 తేదీలుగా చెల్లించి తగు రసీదు పొందాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ప్రజలు బాధ్యతతో ట్రేడ్ లైసెన్స్ ఫీజు, అక్రమ ఫీజులు ఆన్లైన్ ద్వారా గానీ, మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కౌంటర్లో గానీ చెల్లించాలని కోరారు. చిలకలూరుపేట పురపాలక సంఘంలో మొత్తం హౌస్ ట్యాక్స్ 10 కోట్లు, వాటర్ ట్యాక్స్ 4 కోట్లు. 10 కోట్లలో ఇప్పటి వరకు 4 కోట్లు మాత్రమే వసూలు అవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ 4 కోట్లలో ₹1 కోటి మాత్రమే వసూలు అయింది. ఇంకా 3 కోట్లు పెండింగ్ ఉంది. అంటే సుమారుగా ఇంకా 10 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మార్చి నెలలో అందరూ కూడా హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కానీ, ఎంక్రోచ్మెంట్ ఫీజులు కానీ, మున్సిపాలిటీలకు ఏం కట్టాలో అవన్నీ కట్టి మున్సిపాలిటీల యొక్క అభివృద్ధికి సహకరించాలి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో మనము వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి కానీ, వాటర్ సప్లై చేసే వర్కర్స్కి కానీ మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచే నెలకు సుమారుగా 85 లక్షల రూపాయలు జీతాలు పే చేయాలి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి అందరూ 31 తారీఖు లోపల, మార్చి 31 లోపల మీరు ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఈ బకాయిలు ఎంత తొందరగా చెల్లిస్తే మనకు ప్రజలకు అంత మంచిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందనేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతో ఆలోచించి ఈ హౌస్ ట్యాక్స్ని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ని, ట్రేడ్ లైసెన్స్ ఫీజుని, ఎంక్రోచ్మెంట్ ఫీజులు ఇవన్నిటిని కూడా వెంటనే పురపాలక సంఘంలో ఆన్లైన్ ద్వారా కూడా మీరు చెల్లించి త్వరగా అదేవిధంగా మన పురపాలక సంఘానికి అభివృద్ధికి తోడ్పడతారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ యువ నాయకులు ప్రధాత మండలంలోని చరణ్ తేజ జన్మదిన వేడుకలు గణపపురంలోని సిఆర్ కాలేజీ ఎదుట వారి యొక్క కార్యాలయంలో అసస్య జనంతో జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. కాపు కళ్యాణ మండపం నిర్మాణ కమిటీ వారు మండలంలోని చరణ్ తేజను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవుతో సత్కరించి కేక్ కట్ చేసి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మనందరి అభిమాన పాత్రుడు పవన్ కళ్యాణ్ గారి మనసులో నుంచి వచ్చిన చిలకలూరుపేట ప్రదాత మండలేని చరణ్ తేజ అని ఆయన ప్రకటించడం అనేది మనందరికి కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర కొన్ని వేల మంది జన సైనికులు ఉంటారు. వాళ్ళందరిలో పర్టికులర్గా గుర్తుపెట్టుకొని చరణ్ తేజ కనిపించడు, ఒక ప్రచారం కావాలని కోరుకోడు, పని చేస్తాడు, 10 మందికి స్ఫూర్తిగా ఉంటాడు. నేను చిలకలూరుపేట పోయినప్పుడు ఆ స్కూల్కి వాళ్ళకి కావాల్సిన లైబ్రరీ కావాలని నేను చెప్పాను, కానీ అది చేసింది మొత్తం మన చరణ్ తేజ. ఎక్కడ అతను యొక్క ప్రచారం కోరుకోవాలి. అటువంటి వ్యక్తుల్ని మనం ప్రదాత అనకుండా ఏమంటాము? ఆ మాటలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే జన సైనికులకి ఆరాధ్యాయం అయిన మన పవన్ కళ్యాణ్ నోటి ముంట వచ్చినాయి. అట్లా ఆయన నోటి నుంచి రావడం అంటే కొన్ని లక్షల కార్యకర్తల్లో గుర్తుగా పెట్టుకొని మన చరణ్ తేజని చెప్పడం అనేది మనందరికీ చిలకలూరుపేట వాస్తులు మొత్తానికి
చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తానికి, జనసేనకు మొత్తం చాలా గర్వకారణం. చేసిన మన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మన యువ నాయకుడు శ్రీ మండలనేని చరణ్ తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మనందరి తరపున తెలియజేసుకుంటున్నాను. అట్లాగే చరణ్ తేజ్ గారు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులు కానివ్వండి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మెడికల్ సపోర్ట్ కానివ్వండి, అలాగే విద్యాదాతగా, అన్నదాతగా, ప్రదాతగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చరణ్ తేజ్ గారు రానున్న కాలంలో ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అట్లాగే చరణ్ తేజ్ గారు వారి తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మండలేని సుబ్బారావు గారు ఎలాగైతే పేద ప్రజల కోసం ఎక్కడ అన్నదానాలైనా, ఎక్కడ ఏ కష్టం వచ్చినా వారు గుప్తంగా సహాయం చేసే వ్యక్తి. పుట్టినరోజు జరుపుకుంటున్న మా అందరి ఆత్మీయుడు, చిలకలూరుపేట నియోజకవర్గంలోనే మన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ విడుదల పవన్ కళ్యాణ్ గారి నోటి ద్వారా ఆయన పేరును ప్రధాత అని ఆయనచే కొనియాడబడినటువంటి మన అందరి సోదరుడు మండలనేని చరణ్ తేజ గారికి ఆ యొక్క ప్రధాత యొక్క బిరుదు వచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలానే ఆ యొక్క అధినేత అయినటువంటి మనందరి జననేత, జననాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇంకా వారు ఎన్నో పురస్కారాలని పొందాలని కోరుకుంటూ, అలానే ఈ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, అలానే మన నియోజకవర్గం మొత్తానికి కూడా తిరుగులేని వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా ఆయన ఉండాలని, ఇందాక పెద్దలు చెప్పినట్లుగానే అనేక గుప్తదానాలు, సనాతన ధర్మం అని చెప్పినట్లుగా, నరసింహారావు చెప్పినట్టుగా అనేక దేవాలయాలకి, అనేకటువంటి వాటి యొక్క దేవాలయాల్లో జరిగే అన్న సమారాధనలకు కానీ వీటన్నిటికి కూడా ఆయన మూడో కంటికి తెలియకుండా అనేక దానాలు చేశారు. వాటికి మేము సాక్ష్యము. చిలకలూరుపేట రూరల్ పోతవరం కేజీబీవీ పాఠశాలలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ అనితా తిరుమల రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే పరీక్షలు మంచిగా రాయగలరని, జీవితానికి మీరే బాటలు వేసుకుని పరీక్షలు ముగిసే వరకు ఒత్తిడి, ఆందోళన దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గాదెరాణి, రిటైర్డ్ ఉపాధ్యాయులు గాదె వెంకటరెడ్డి, ప్రిన్సిపల్ షేక్ అష్రాఫున్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముందుగా సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంచర్ల బుల్లిబాబు, ఫౌండేషన్ సభ్యులు శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.